వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ ట్రెండ్స్. ఇదిగో చూడండి, ఇంకా చేపల ఫ్రై మిగిలిపోయిందనమాట. ఈ చేపల ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను దీనికోసంగా లైట్ ఆయిల్తో వేస్తానమాట. డీప్ ఫ్రై చేయకుండా ఆయిల్తోనే ఫ్రై చేస్తాను. లైట్ ఆయిల్ వేసి మరి ఎక్కువ ఆయిల్ పడకుండా. దానికోసంగా ఈ పీసెస్ అయితే ఫస్ట్ దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, మసాలా అవన్నీ యాడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాను. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోబోతున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం చిన్న చిన్న పెనం వేసేసుకోవచ్చు, కానీ అది వేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువసేపు ఒక 2-3 పీసెసే పడతాయి. దాంట్లో మళ్ళీ అటు ఇటు అనడానికి టైం పడుతుంది. అందుకోసంగా ఇదే పెనం తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చేప పీసెస్ని ఈవెన్గా వేసేసుకోవాలి అన్ని వైపులా. ఇలా చేస్తే ఏంటంటే ఒకేసారి కొంచెం ఎక్కువ పీసెస్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా 1 పీసు 2 పీసులు వేగేంత వరకు చాలా టైం పడుతుంది. సో అందుకోసంగా నేను ఇలా దోశ పెనం మీదనే వేస్తాను అనమాట. ఇది వేయడం తినడం వరకు బాగుంటుంది, కానీ దాని తర్వాత కూడా దీన్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక 5 పీసెస్ పడతాయి. ఆ 5 పీసెస్ వేసి నేను చాలా సింపుల్గా చేసుకుంటాను, మరీ హడావుడి కాకుండా దీంతోనే వేగనిస్తాను అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ వేసాను కదా, ఇటు సైడ్ ఒక 3 మినిట్స్ వేగనిస్తాను. ఇంకొక సైడ్ ఒక 3 మినిట్స్ వేగనిస్తాను. ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది అంతే. అంతకంటే పెద్ద ప్రాసెస్ ఏం లేదు దీనికి. ఎవరు చేసినా ఇంతే. కాకపోతే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా చేయాలంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవాలన్నా ఇదే సింపుల్ పద్ధతి నాకు తెలిసి అయితే. దీన్ని ఫ్లేవర్ లాగా పెడదామంటే కాలుతుంది ఫ్రెండ్స్. చూడండి, లుకింగ్ కూడా నైస్. దీని కింద ఆయిల్ ఉంది కదా, కొంచెం అటు ఇటుగా అంటూ ఉంటే చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోయాయంటే దీంట్లో లైట్గా నిమ్మకాయ పిండుకొని తినామంటే ఉంటుంది చూడండి. సూపర్ అంటే సూపర్. వేగనిద్దాం. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్కటి ఎక్కువ అవసరం లేదు. ఈరోజే చేపల కూర కూడా చేసాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఈ వీడియో కావాలి అని అంటే దీని కింద డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, దయచేసి చూడండి. మన ఫ్రైని తిప్పుకునే టైం వచ్చిందనమాట. ఇంకా దీన్ని తిప్పుకుంటే బాగుంటుంది, లేదంటే అడుగు మాడిపోతుంది ఫ్రెండ్స్. నల్ల కర్రే బుక్ అయిపోతుంది. ఈవెన్గా 2 వైపులా కుక్ చేస్తేనే ఫిష్ ఫ్రై బాగుంటుంది అనమాట. సో వీటిని ప్లేస్లని నేను రీప్లేస్ చేస్తాను, ఎందుకంటే అటుపక్క కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంది కాబట్టి ఈ తక్కువ ఉన్న ఆయిల్ పీసెస్ తీసుకెళ్ళి ఎక్కువ ఉన్న ఆయిల్గా చేద్దామనుకుంటున్నాను. ఈ 2 పీసెస్కి కొద్దిగా తక్కువ ఆయిల్ పట్టింది కాబట్టి అటు సైడ్ అటు ఇటు ఈవెన్గా ఫ్రై అవ్వాలి. నేను ఒక చేతితో కెమెరా పట్టుకుని ఒక చేతితో ఇది తీస్తున్నాను కాబట్టి కొంచెం అటు ఇటు షేక్ అలా అవుతుంది అనమాట. ఏమనుకోతే అది మళ్ళీ ఇలాగా పెట్టుకోవాలి. ఇదిగోండి మన డిజైన్ మళ్ళీ వచ్చేసింది. ఇటు పక్క కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలన్నమాట. ఫస్ట్ అది ఉడికి ఆ తర్వాత ఫ్రై అయితే బాగుంటుంది చేపల ఫ్రై. ఇది అనమాట చేపల ఫ్రై. ఫైనల్ స్టేజ్లో ఉంది. స్మెల్ మాత్రం బాగా వస్తుంది ఫ్రెండ్స్ అది వేసుకుంటే. నేను ఇలా ఎందుకు చేస్తానంటే ఆయిల్ ఎక్కువ పట్టకుండా మనం డీప్ ఫ్రీజ్ చేస్తే ఆయిల్ని మళ్ళీ దేనికి యూజ్ చేయడం అవ్వదు అనమాట. అందుకోసంగా నేను ఇట్లా దీని మీద వేసి కొద్దిగా ఆయిల్తోనే ఫ్రై. దీనికి సరిపోనే ఉంది చూడండి, దీనికి ఆయిల్ కూడా సరిపోనే ఉంది. ఇట్లా చేసుకుంటాను అనమాట. అదే డీప్ ఫ్రై చేసామనుకోండి ఆయిల్ మరి దేనికి యూజ్ చేయడానికి రాదు. అందుకోసంగా ఇలా చేసుకుంటాను నేను. మీకు నచ్చితే లైక్ చేయండి. కొద్దిగా కరివేపాకు కడిగి వేసుకుంటున్నాను అనమాట. ఈ కరివేపాకు కూడా కొంచెం కొంచెంగా ఫ్రై అయితే తింటుంటే వాడికి తగ్గితే బాగుంటుంది. అది ఎక్కువ కూడా కాదు, లైట్గా. అట్లానే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం మాత్రం. ఫైనల్ అవుట్పుట్ ఫ్రెండ్స్ చూడండి. దాంట్లో ఉన్న ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంది, ఎక్సెస్ ఆయిల్ ఏమీ లేదు. సో పీస్ ఇలా ఉంటే ఇక్కడ చూడండి, ఆ ముక్కకి కొంచెం సపరేట్ అవుతుంది బోన్కి. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఇంతే చేపల ఫ్రై రెడీ. కింద అడుగంటడం కానీ మాడడం కానీ ఏం లేకుండా లైట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను చేసిన చేపల ఫ్రై మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సింపుల్ ఫ్రై కదా, పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.
అంతే ఫ్రెండ్స్, ఇంకా ఈ కర్రీలో తీసుకున్నామంటే మన ఫ్రై రెడీ అయిపోయిందంటే అరోమా బాగా వస్తుంది అన్నమాట. ఇంకా ఎక్కువసేపు ఉన్నప్పుడు మాడిపోతుంది. సో దీన్ని ఇలా అయిపోయిందన్నమాట. దీన్ని ఇప్పుడు నేను డిజైనింగ్గా దీంట్లో వేయించామని చూస్తున్నాను. బాగుంది కదా. ఇది అనమాట మనం ఏ హోటల్లో చేస్తే ఇంత హెల్తీగా ఇంత హ్యాపీగా తినగలుగుతాం చెప్పండి. మనం ఇంట్లో తీసుకున్నాను కాదు, కాకపోతే దీన్ని డెకరేషన్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. రెడీ రెడీ అన్నమాట. చూడండి, దాన్ని కూడా ఎక్కువ మాడిపోవడం పెద్ద ఇబ్బంది పడడం అవసరం కూడా ఏం లేదు. లైట్గా మనం ఇక్కడ దగ్గర ఉండి దాన్ని మాడని కూడా వేసుకున్నామంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉంది. చాలా సైజ్ రెడీ అవుతుంది. దీని మీద లైట్గా మనం కొత్తిమీర వేసి కానీ చేసుకున్నామండి. చూడండి ఎంత బాగుంది కదా. మీకు అయిపోతుంది కనిపిస్తున్నా ఒక నిమిషం. నా వీడియో విన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఏ